నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఆర్థిక వ్యవహారాల కోసం బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు అంతా డిజిటల్ మయమైంది. సరికొత్త యాప్స్ ద్వారా సింపుల్ క్లిక్తో భారీ ట్రాన్సాక్షన్లు సైతం పూర్తి చేయగలుగుతున్నాం. అయితే కొన్ని దేశాలు ఇంతకంటే మరింత సులభమైన పేమెంట్ మెథడ్స్ తీసుకొస్తున్నాయి, ఆశ్చర్యపరుస్తున్నాయి. మానవ శరీరంలోని వివిధ భాగాలను ఉపయోగించి పేమెంట్స్ని క్షణాల్లో కంప్లీట్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో వాయిస్ రికగ్నిషన్ చెల్లింపులు సైతం జరిగే అవకాశాలున్నట్టు అర్థమవుతుంది. ఇలా పేమెంట్స్ మెథడ్స్ వివిధ రకాలుగా రూపాంతరం చెందుతుండడంపై దిశ ప్రత్యేక కథనం. మన దేశంలో డిజిటల్ చెల్లింపులు 1980లో డెబిట్ కార్డ్ ద్వారా స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెల్లింపుల విధానంలో చాలా మార్పులు వచ్చాయి. పేమెంట్స్ మెథడ్స్లో మార్పులకు స్మార్ట్ ఫోన్ వినియోగం, ఈ కామర్స్ వృద్ధి మెయిన్ కారణంగా చెప్పొచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, అమెజాన్ పే వంటి యూపీఐ యాప్స్తో పాటు దేశంలోని అన్ని బ్యాంకులు సైతం వాటి పేర యాప్స్ తీసుకొచ్చి డిజిటల్ పేమెంట్స్లో భాగస్వామ్యమయ్యాయి. దేశంలో మొట్టమొదటి ఏటీఎంను 1987లో హెచ్ఎస్బీసీ ముంబైలో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2003లో బిల్డెస్క్ వ్యాపారుల కోసం డిజిటల్ చెల్లింపులను ప్రారంభించింది. 2004లో ఆక్సిజన్ వ్యాలెట్ పేరుతో తొలి ఈ వ్యాలెట్ ప్రారంభమైంది. 2005లో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ బ్యాంకింగ్ టెక్నాలజీలో ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ద్వారా స్థాపించడం జరిగింది. 2012లో రూపే కార్డు పథకాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. 2013లో భారత్ బిల్ పే సిస్టమ్ను స్థాపించింది. ఇక 2016లో అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ముంబైలో యూపీఐని ప్రారంభించారు. నగదు రహిత కాంట్రాక్ట్లెస్ పరికరం ఈ యూపీఐని ప్రధాని మోడీ 2021లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అన్ని ప్రైవేట్ ప్రభుత్వ బ్యాంకులు యూపీఐ యాప్స్ను తీసుకొచ్చాయి. ప్రముఖ ప్రైవేట్ రంగ సంస్థ అయిన ఫెడరల్ బ్యాంక్ భారత్లో స్మైల్ పే అనే ఒక కొత్త రకం పేమెంట్ మెథడ్ను తీసుకొచ్చింది. 2024 ఆగస్టు 29న ఈ సేవలను ప్రారంభించింది. ఇది భారతదేశంలోనే మొదటి ఫేషియల్ రికగ్నిషన్ పేమెంట్ సిస్టమ్. ఈ విధానంలో కస్టమర్ ముఖాన్ని స్కాన్ చేస్తే పేమెంట్ కంప్లీట్ అవుతుంది. అంటే కస్టమర్ నవ్వుతూ కెమెరా ముందు నిలబడితే చాలు, డబ్బు చెల్లించవచ్చు. అతుకులు లేని సురక్షితమైన మరియు భవిష్యత్ లావాదేవీల అనుభవాన్ని అందిస్తుంది. దీని ద్వారా కస్టమర్లు ఎలాంటి ఫిజికల్ కార్డు కానీ, ఫోన్పే లాంటివి కానీ ఉపయోగించకుండానే పేమెంట్ చేయొచ్చు. చిన్న మిస్టేక్స్ కూడా లేకుండా కేవలం 2 స్టెప్పుల్లో ట్రాన్సాక్షన్లు కంప్లీట్ అవుతాయి. రిలయన్స్ రిటైల్, స్వతంత్ర మైక్రో ఫైనాన్స్ కంపెనీలతో కలిసి ఫెడరల్ బ్యాంక్ కొన్ని చోట్ల ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నది. ఈ మొబైల్లో ఫీడ్ మర్చెంట్ అప్లికేషన్ని కలిగిస్తున్న ఫెడరల్ బ్యాంక్ వ్యాపారులను సందర్శించే కస్టమర్లు చెక్అవుట్లో వారి పేమెంట్ మెథడ్ స్మైల్ పేగా సెలెక్ట్ చేసుకోవాలి. కస్టమర్ ఆధార్ నెంబర్ను నమోదు చేయడం ద్వారా వ్యాపారి ఫెడ్ మర్చెంట్ యాప్ ద్వారా చెల్లింపు ప్రారంభిస్తారు. వ్యాపారు ఫోన్లోని కెమెరా కస్టమర్ ముఖాన్ని స్కాన్ చేసి దానిని ఆధార్లోని డీటెయిల్స్తో ధృవీకరిస్తుంది. ఈ ధృవీకరణ తర్వాత అపాయింట్మెంట్ ప్రాసెస్ అవుతుంది. అయితే స్మైల్ పే నుంచి సింగిల్ పేమెంట్లో గరిష్టంగా 5,000 రూపాయలు మాత్రమే పంపించగలరు. ఒక నెలలో మొత్తం స్మైల్ పే ద్వారా 50,000 వరకు మించి పంపించలేరు. స్మైల్ పే చేయడానికి వ్యాపారి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా వారి బ్యాంకు ఖాతాకు లింక్ చేసి ఉండాలి. కస్టమర్ చివరిలో వారు తప్పనిసరిగా ఆధార్తో సీడ్ చేయబడిన చెల్లుబాటు అయ్యే బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి మరియు విజయవంతమైన లావాదేవీ పూర్తి చేయడానికి తగిన బ్యాలెన్స్ అకౌంట్లో కలిగి ఉండాలి. ఫేషియల్ రికగ్నిషన్ అనేది అత్యంత సురక్షితమైన బయోమెట్రిక్ పద్ధతుల్లో ఒకటి. మోసం మరియు అనధికార లావాదేవీల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు కస్టమర్ల ఫోటోల ద్వారా కానీ, వీడియోల ద్వారా కానీ మోసం చేయకుండా లైవ్లీనెస్ డిటెక్షన్ ఉంటుంది. స్మైల్ పే పూర్తిగా కాంటాక్ట్లెస్ లావాదేవీలను చేస్తుంది, పరిశుభ్రత మరియు సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. స్మైల్ పేతో ట్రాన్సాక్షన్స్ వేగంగా జరుగుతాయి, చెక్అవుట్ కౌంటర్లో గడిపే సమయాన్ని తగ్గిస్తాయి మరియు మొత్తం కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. స్మైల్ పే యాప్ కఠినమైన డేటా సంరక్షణ నిబంధనలకు కట్టుబడి ఉంటుంది మరియు వినియోగదారు డేటా స్పష్టమైన సమ్మతి లేకుండా మూడవ పక్షాలతో ఎప్పుడూ భాగస్వామ్యం చేయబడదు. అదనంగా స్మైల్ పే డేటా వినియోగం గురించి పారదర్శకతను అందిస్తుంది, వినియోగదారులకు వారి సమాచారంపై నియంత్రణ ఇస్తుంది. మనం యూపీఐ పేమెంట్లు చేస్తుంటే చైనాలో అధునాతన చెల్లింపుల విధానం ఒకటి ఆచరణలోకి వచ్చింది. అరచేతిని స్కాన్ చేస్తే పేమెంట్ కంప్లీట్ అవుతుంది. ఈ పద్ధతికి సంబంధించిన పాకిస్తాన్కు చెందిన కంటెంట్ క్రియేటర్ రానా హంజా సైఫ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన రీల్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. జుజు సిటీలోని ఓ కిరాణా దుకాణంలోని వెళ్ళి ఈ విధానంలో చెల్లింపులు ఎలా చేయాలో అందులో వివరించారు. బిల్లింగ్ కౌంటర్ వద్ద ఉన్న వ్యక్తి పలు రూపాల్లో డిజిటల్ పేమెంట్లు చేసేందుకు అవకాశం ఉందని రానా హంజు సైఫ్కు వెల్లడించారు.
స్కానర్ ముందు అరచేతిని ఉంచితే సరిపోదని చెప్పగా సైఫ్ వెంటనే స్కానర్పై అరచేతిని పెట్టగా 2-3 సెకండ్లలోనే పేమెంట్ పూర్తయింది. ఇదంతా చూసి పాకిస్తానీ కంటెంట్ క్రియేటర్ ఆశ్చర్యపోయాడు. చాలా త్వరగా ఎలాంటి అవాంతరాలు లేకుండా పేమెంట్ జరగడంపై అతడు నోరెళ్లబెట్టాడు. చైనా 2050లో నివసిస్తుంది అనే క్యాప్షన్తో సైఫ్ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త హాట్ గోయంకో ఎక్స్లో షేర్ చేశారు. దీని ప్రాసెస్ అంతా యూపీఐ యాప్స్ లాగానే ఉంది. ఫామ్ అండ్ ప్రింట్ డిజైన్లో హ్యాండ్ని స్కాన్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత దాన్ని మన పేమెంట్ ఇన్ఫర్మేషన్కి లింకప్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డుతో ఎలా లింక్ అయితే మన ఫింగర్ ప్రింట్స్ క్లిక్ అయ్యి ఉంటాయో అలాగే మన అరచేతి నకలు మన బ్యాంకు ఖాతా, మొబైల్ నెంబర్తో లింక్ అయిపోతుంది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ పూర్తయితే ఎక్కడైనా కార్డు లేకుండా ఆన్లైన్ కాకుండా కూడా పేమెంట్ చేయొచ్చు.